జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. వాహనాలకి ఇంటి ప్రాంగణానికి కూష్మాండం అంటే బూడిద గుమ్మడికాయని మనం బలి ఇస్తూ ఉంటాం. దేవతా స్వరూపాలకు కూడా బూడిద గుమ్మడికాయని బలి ఇవ్వటం, గుమ్మడికాయని బలి ఇవ్వటం కూడా మనం చూస్తూ ఉంటాం. దీని వెనక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? మనం వాహనాలకి లేదా ఇంటి ప్రాంగణానికి అమావాస్య లాంటి సందర్భాల్లో లేక ప్రత్యేకమైనటువంటి రోజుల్లో గుమ్మడికాయను బలి ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది? కొత్తగా మనం అప్పుడే వాహనం కొన్నటువంటి తర్వాత 4 నిమ్మ ఫలాలని 4 చక్రాల కింద పెట్టి, అది కారు అయితే 4 చక్రాల కింద పెడతాం, స్కూటర్ అయితే 2 చక్రాల కింద నిమ్మ ఫలాల్ని ఉంచి వాటిని తొక్కించి ముందుకు వెళతాం. దీనికంటే ముందు కర్పూరాన్ని వెలిగించి కూష్మాండం బూడిద గుమ్మడికాయని సవ్యంగా 3 సార్లు, అపసవ్యంగా 3 సార్లు, నిట్ట నిలువుగా 3 సార్లు, మొత్తం 9 సార్లు వాహనానికి కానివ్వండి, ఇంటి ప్రాంగణానికి కానీ దిష్టి తీసి అమావాస్య పూట బూడిద గుమ్మడికాయని పగలగొట్టడం వల్ల ఇక ఆ మాసం మొత్తం మన మీద జరగబోయే నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం నివారించబడుతుంది. ఇంటి ప్రాంగణంలో గనక ఇంటి సింహద్వారం బయట వైపు నుండి ఈ కూష్మాండం బూడిద గుమ్మడికాయని గనక సవ్యంగా 3 సార్లు, అపసవ్యంగా 3 సార్లు, పై నుండి క్రిందికి, కింద నుండి పైకి ఇలా 3 సార్లు చేసి కూష్మాండాన్ని పగలగొడితే వాస్తు పురుషుడు సంతోషిస్తాడు. తీక్షణమైనటువంటి వాస్తు సంబంధమైనటువంటి దోషాలు కూడా నివారించబడతాయి. యజమాని స్థానంలో ఉన్నటువంటి నిరుతి కూడా శాంతించే అవకాశం ఉంది. ఆ ఇంట్లో దుఃఖం నివారించబడి సంతోషకరమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం కలుగుతుంది. కుటుంబ కలహాలు నివారించబడి అపమృత్యు భయాలు లేదా ఇతరత్రా పరిస్థితుల వల్ల కలిగే దుఃఖం ఇవన్నీ కూడా నివారించగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇంటి ప్రాంగణం బయట వైపు నుండి ప్రతి అమావాస్య పూట కూడా కూష్మాండాన్ని పగలగొడితే ఇన్ని అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. మనం అమావాస్య లాంటి పర్వదినం రోజు కూష్మాండాన్ని కనుక ఇంటి సింహద్వారం బయట వైపు కట్టగానే 4-5 రోజుల్లో అవ్వచ్చు, వారం రోజుల్లో అవ్వచ్చు, అది కుళ్ళిపోవటం, చెడిపోవటం, క్రింద పడిపోవటం లాంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ కుటుంబం మీద అవ్వచ్చు, ఈ గృహం మీద అవ్వచ్చు, లేదా ఈ విశేషవంతమైన వ్యవస్థ మీద అవ్వచ్చు, నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం అధికమయ్యి నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా అధికమైపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి విపత్తులు వస్తూ ఉన్న సందర్భంలో ఆ విపత్తుల యొక్క ప్రభావాన్ని ముందస్తుగా సూచించేది బూడిద గుమ్మడికాయ. అందుకే బూడిద గుమ్మడికాయ కొలిగిపోయినా, బూడిద గుమ్మడికాయ చెడిపోయినా, లేదా దానంతట అది కింద పడిపోయినా ఆ కుటుంబంలో యజమాని కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైనా వ్యక్తి ఒక విపత్తును ఎదుర్కోబోతున్నారు, ఒక సమస్య రాబోతుంది, రాబోయేటువంటి ముందస్తు ఫలితాన్ని చెప్పగలిగినటువంటిది బూడిద గుమ్మడికాయ. కాబట్టి ప్రతి అమావాస్యకు కూడా ఒక బూడిద గుమ్మడికాయని సింహద్వారం బయటవైపుగా కట్టడం, కట్టినటువంటి తర్వాత వచ్చే అమావాస్య పర్వదినం రోజు దాన్ని కిందికి దింపి దిష్టి తీసి దాన్ని పగలగొట్టి మళ్ళీ కొత్త గుమ్మడికాయని సింహద్వారం బయటవైపు కట్టడం వల్ల వాస్తు దోషాలు నివారించబడతాయి, కనుదిష్టి, నరదిష్టి నివారించబడుతుంది, కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు తొలగిపోతాయి,
సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం కూడా కలుగుతుంది. కొత్తగా కొన్నటువంటి వాహనానికి కానీ, అమావాస్య లాంటి సందర్భంలో కానీ బూడిద గుమ్మడికాయతో వాహనానికి దిష్టి తీసి పగలగొట్టడం వల్ల దుర్ఘటనలు, ప్రమాదాలు నివారించే అవకాశం ఉంది. సమయం కాని సమయంలో వెళ్ళకూడని చోటికి, వెళ్ళకూడని ప్రాంతం గుండా మనం వెళ్ళినప్పుడు కొన్ని చీడపీడలు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అవి వాహనాన్ని ఆశ్రయించి ఉండటం వల్ల కొన్ని నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం వల్ల ప్రమాదాలు జరగటం, దుర్ఘటనలు జరగటం మనం చూస్తూ ఉంటాం. కానీ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి పగలగొట్టడం వల్ల ఆ నకారాత్మకమైనటువంటి శక్తులన్నీ కూడా ఆ ముక్కలు చెక్కలుగా పడి ఉన్నటువంటి కూష్మాండం మీదకి వెళ్ళి అవి తృప్తి నొందుతాయి. ఈ వాహనాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేస్తాయి. దానివల్ల నరఘోష, నరధిష్టి, నరపీడ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు తప్పకుండా పరిహారం లభిస్తుంది. కాబట్టి బూడిద గుమ్మడికాయని వాహనానికి దిష్టి తీసుకొట్టండి. అలాగే ప్రతి అమావాస్య పూట కూడా ఇంటి సింహద్వారం బయట వైపుగా దిష్టి తీసుకొట్టడం వల్ల సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు తప్పకుండా లభించే అవకాశం కనబడుతుంది.